విశాలమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో జనం ఏమి కోరుకుంటారు అంటే ఎవరికీ అర్థం కాదు. ఏదేదో కోరుకుంటారు, అదేంటో ఎవరికి అర్థం కాదు. దానికి సాక్ష్యమే ప్రస్తుతం జరిగినటువంటి దేశవ్యాప్త ఎన్నికలు. మనం విద్యావంతులు కావాలి అని ఉపన్యాసం ఇస్తాం. అదే సందర్భంలో విద్యతో సంబంధం లేకుండా ఏసి గెలిపించిన బోల్డ్ అని నేరచరితులు అని చెప్పి మనం చాలామందిని విమర్శిస్తుంటాం. నేరచరితులు ప్రజలే ఎన్నుకుంటున్నారు. దానికి సాక్ష్యం తాజాగా చూస్తే 5 నుంచి 12వ తరగతి వరకు, అంటే 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి వాళ్ళు 105 మంది అయ్యారు. 8వ తరగతి 4, 10వ తరగతి వరకు చదివిన వాళ్ళు 34 మంది, ఇంటర్మీడియట్ చదివిన వరకు చదివిన వాళ్ళు 65 మంది, డిగ్రీ ఆ పైన చదివినటువంటి వాళ్ళు 420 మంది. ఇందులో డాక్టర్లు 4%, న్యాయ విద్య పట్టభద్రులు 7%, పిహెచ్డీ చేసిన వాళ్ళు 5% ఉన్నారు. డిప్లొమా 17 మంది, అక్షర జ్ఞానం ఒక్కళ్ళు, ఇది విద్యార్హతలు లేనటువంటి వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు ఉన్నారు. గతంతో పోల్చుకుంటే కాస్త చదువు ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నారనుకుందామా, లేకపోతే 5th నుంచి 12th కూడా చదివేనా అన్నటువంటిది ఇక్కడ ఒక పాయింట్. లేకపోతే తాజాగా ఎన్నికైనటువంటి 543 మందిలో 46%, అంటే 251 మంది నేరచరితులు ఉన్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదించింది. ఈ 251 మందిలో 27 మంది దోషులుగా తేలారు. అదే సందర్భంలో నేరచరితులు ఇంత భారీ మొత్తంలో దిగువ సభకు ఎన్నికవడం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చింది. 2014లో 34%, అంటే 185, 2009లో 30%, అంటే 162, 2004లో 23%, అంటే 125 మంది క్రిమినల్స్ ఉన్నారు 2004లో. ఇప్పుడు వచ్చేటప్పటికి 251 మంది నేరచరితులు ఉన్నారు. వీళ్ళల్లో దోషులుగా నిర్ధారణ వాళ్ళే 27 మంది ఉన్నారు, అంటే నేరస్తుల నిరూపణ అయిన వాళ్ళు కూడా. విద్వేష ప్రసంగాల కేసులు ఉన్న వాళ్ళు 43 మంది, అత్యాచారం, హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళల మీద నేరాలు 170 మంది. ఇందులో మహిళల మీద నేరాలు 15, రేపులు 2, కిడ్నాపులు 4, మామూలు క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు 226, తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు 134. ఇది ఓవరాల్ లెక్క.